ఎందుకురా ఎందుకురా సుమిత్రకి ఇలా జరగాలి? తను ఏం తప్పు చేసిందని? తనను అర్థం చేసుకోకుండా ఆ రోజు మాటలతో హింసించి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమయ్యాను. తను వెళ్ళాక గాని నాకు తన విలువ తెలియలేదురా. ఇప్పుడు తనకే ముప్పొచ్చింది. ఎలారా తట్టుకోవడం? ఏంటి మావయ్య, చిన్నపిల్లల బాధపడతావు? ఇప్పుడేం జరిగిందని? ఈ కాలంలో ట్రీట్మెంట్కి ఏ జబ్బైనా తల వంచాల్సింది. అత్తకేం కాదు. నువ్వే ఇలా బాధపడితే అత్తకి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా? ఇంకా నాకేదో అయిపోతుందని తను అందరి మీద విరుచుకుపడిందిరా. తనకే ఇంత పెద్ద వ్యాధి వచ్చిందని ఎలారా తనకి చెప్పేది? ఏం జరుగుతోంది? దీపా, నువ్వైనా చెప్పి. నిన్నడుగుతుంటే కార్తీక్ని చూస్తావేంటి దీపా? నువ్వు దశరథ మెడికల్ టెస్టులు చేయించుకున్నారు కదా, మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి సమస్య ఉంది. ఏమండి, నిజం చెప్పండి, మీకేమైంది? నాకేమవుతుంది సుమిత్ర? మరి ఎవరికేమైంది? రే కార్తీ, మాట్లాడరేంటి? ఏదో అందరూ నన్ను చావుకి దగ్గరున్న మనిషిలా చూస్తున్నారు. ఆపత! ఏదో అయింది, ఏం జరిగిందని ఎందుకు అలా అడుగుతావు? నీకు గుర్తులేదా? నీరసంగా ఉండి పడిపోయావు. డాక్టర్ని పిలిపించావు, నీకు మందులు ఇచ్చారు. నీరసంగా ఉండటంతో బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. అవును సుమిత్ర, నువ్వు రెస్ట్ తీసుకో. నాకర్థమైంది. మీరందరూ ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నారు. మీ మొహాలు చూస్తుంటేనే తెలుస్తోంది ఏదో విషయం దాచిపెడుతున్నారని. దాచండి, ఎన్ని రోజులు దాస్తారో దాచండి. సరే, ఏం దాస్తున్నావు నువ్వు చెప్పతా. నువ్వు మాటలతో లాజిక్కులతో నా నోరు ముయించకు. సుమిత్ర అమ్మ, మీరు పడుకోండి. నిద్ర పట్టట్లేదు దీపా. నిద్ర పట్టినా ఎందుకు? మీరంతా నాకు దూరం అవుతారని, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్టు అందరూ ఇలా నా చుట్టూ ఆపండమ్మా. నా కూతురు జ్యోత్స్నిది. పిలవమంటావా? వదిలేండి. తను నన్నిలా చూస్తే తట్టుకోలేదు. జ్యోత్స్న పెళ్ళి నా కలండి. తను పెళ్ళయ్యే వరకు నేను బతికే ఉంటాను. ఏమంటావు దీపా? ఏమండి, మీ అందర్నీ నేను కోరుకునేదొక్కటే. ఒకవేళ నిజంగా నాకేదైనా ప్రాబ్లం ఉన్నా దయచేసి నా కూతుర్కి మాత్రం చెప్పనని నాకు మాటివ్వండి. సుమిత్ర ఇవ్వండి. సుమిత్ర అమ్మో, అమ్మో. పడుకో. సుమిత్రని ఇలా చూస్తుంటే నాకు భయమేస్తుందా? అత్తకేం కాదు మావయ్య, నువ్వు బాధపడకు, పాజిటివ్గా ఉండు. మా అత్తను కాపాడుకునే అవకాశం ఇంకా చేజారిపోలేదు. బ్లడ్ క్యాన్సర్. ఇదంతా నాకు దూరం అవుతారని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్టే అందరూ ఇలా నా చుట్టూ చేరి. ఈ ఇంట్లో సగం దరిద్రాలన్నింటికీ కారణం ఇదే గ్రాని. ముందు దీన్ని బయటికెంటి. ఏంటమ్మా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీ కన్న తల్లికేదో రోగం వచ్చినట్టు గుక్క పెట్టి ఏడుస్తున్నావు. పారిజాతం గారు, అవునే, చివరికి నువ్వు చేసే ఓవర్ యాక్షన్ చూసి వచ్చిన డాక్టర్ కూడా నువ్వే సుమిత్ర కూతురు అనుకుంటోంది. అనుకుంటే తప్పేంటి? తప్పేంటని అడుగుతావేంటి? నువ్వెలా కూతురు అవుతావు? ఈ ఇంటి పేరుతో గాని ఈ ఇంటి రక్తంతో గాని నీకేమైనా సంబంధం ఉందా? విసిరేసిన విస్తరాకు లాంటి అనాథ బ్రతుకు నీది. అవసరానికి మించి ఆశపడకు. మా ఫ్యామిలీకి నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉండకపోతే చెప్పు, ఉండకపోతే ఏం చేస్తావు? ఇది నీ ఫ్యామిలీనా? సుమిత్రమ్మ గారు ఎన్ని రోజుల నుంచి ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసా? నువ్వే రోజైనా గమనించావా? నువ్వే రోజైనా పట్టించుకున్నావా? అమ్మా, నువ్వెందుకిలా ఉన్నావని నువ్వు ఏ రోజైనా అడిగావా? నేను అడుగుతాను అడగను నా ఇష్టం. ప్రశ్నించడానికి నువ్వెవరు? నేను ఈ ఇంటి మంచి కోరుకునే మనిషిని. మా ఇంటికి దరిద్రం మొదలైందే నీ వల్ల. ఇంతకుముందు నీ కారణంగా సుమిత్ర ఇంట్లో నుంచి పోయింది. ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది. సుమిత్రమ్మ గారిని ఏమైనా అన్నారంటే మిమ్మల్ని కూడా ఊరుకోను నేను. ఊరుకోకపోతే
ఊరేగవే. నీకు నీ మొగుడికి అలవాటే కదా. సుమిత్రకి ఇంత పెద్ద జబ్బు చేసిందని ఎవ్వరికీ చెప్పకుండా దాచడమెందుకు? మీకంటే ఎవరి మీద ప్రేమలుండవు కాబట్టి ఎవరి ప్రాణాలు పోయినా మీరు పట్టించుకోరు. నా కోడలి మీద నాకు ప్రేమ లేకపోవడం ఏంటి? మీ కోడలు ఇంట్లో నుంచి బయటికెళ్ళిపోతుంటే ఏం చేశారు మీరు? కళ్ళతో చూసి వదిలేసినా మీ మనవరాలకి బుద్ధి చెప్పలేదు. కనీసం మీరు కూడా వెళ్ళి బతికలేదు. నువ్వు తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకున్నావు కదా. ఈ ఇంటి తిండి తిన్న విశ్వాసం నాకుంది కాబట్టి ఈ ఇంట్లో వాళ్ళకి ఏం కాకూడదని నేను కోరుకుంటున్నాను. నువ్వు కోరుకుంటే అన్నీ జరిగిపోతాయా? అయితే మా మమ్మీకి ఏం కాకూడదని కోరుకో, జరుగుతుందేమో చూద్దాం. అది మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదమ్మాయి గారు. వచ్చిన వ్యాధి ఎంత పెద్దదైనా మనిషి సంకల్పం ముందు చావు కూడా తల వంచాల్సింది. ఇతరమ్మగారికి ఏమీ కాకూడదని నేను సంకల్పించుకుంటున్నాను. ఆవిడకేం కాదు. నా తల్లి గురించి కోరుకోవడానికి నేనున్నాను. పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకున్న అనాథవి నువ్వు. నీలాంటిది కోరుకుంటే నా తల్లి కూడా చస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేంటే మీదకొస్తున్నావు? నువ్వు తప్పుకోకరా. ఇదేం చేస్తుందో నేను చూస్తాను. నువ్వు లోపలికి రా. వదలకు రాని. నా మాట విని లోపలికి రావే. నీ సంగతి తర్వాత చెప్తాను. ఏంటి చెప్పేది? తల్లి మీద కన్న ప్రేమ లేకపోయినా పెంచిన ప్రేమైనా ఉండాలి. తల్లి బిడ్డని పెంచుతుంది కదా. నేను ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నా. నువ్వింకా ఏ ప్రేమ గురించి అనుకుంటున్నావు? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఇలాగే ఉంటే నేను ఇలాగే మాట్లాడతాం. ముందు నువ్వు లోపలికి రావే. అది నా మీద అరుస్తుంటే నువ్వు లోపలికి రమ్మంటావేంటి? మూసుకో. ముందు రావే. ముందు లోపలికి రా. నువ్వు కన్న కూతురివి కాదని నీకు తెలుసు. ఇప్పుడు నిజమెక్కడ బయటపడుతుందోనని భయంతో చస్తున్నావు. ఇప్పుడు మిమ్మల్ని దాటుకుని నా తల్లిని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికి జరిగింది సరిపోలేదా? మళ్ళీ దాంతో గొడవ పెట్టుకోవాలా? ఇప్పుడు మనం మూసుకొని కూర్చోవాలి. ఎందుకు? నువ్వు చేసిన పనికి నువ్వు కూడా నన్నే మాట్లాడుకో. చిచి, తిట్టినా బుద్ధి లేదు, కొట్టినా బుద్ధి లేదు. ఇంకెప్పుడు మారుతావే నువ్వు? వైరాగాడు ఆ ఒక్కరోజు దొరకకుండా ఉంటే నేనంటే ఏంటో నీకు తెలిసేది. ఈ రోజు మీ అమ్మ పడిపోకుండా ఉండుంటే నీ బతుకేంటో నీకు తెలిసేది. కరెక్ట్గా ఆలోచించు. ఆ సుమిత్ర గారికి ట్రాన్స్ప్లాంటేషన్ చేసే బోన్ మ్యారోని ఆవిడ కన్న కూతురైన జోష్నే ఇవ్వాలి. నేనే మా అమ్మని కాపాడాలంట. నేను సొంత కూతురునైతే కదా నా బోన్ మ్యారో మా అమ్మకిచ్చేది. నువ్వు చెప్పింది నిజమేనే. నేను బిడ్డల్ని మార్చిన తర్వాత ఇన్నేళ్లల్లో ఈ నిజం బయటపడిపోతుందన్న భయం ఎప్పుడూ నాకు కలగలేదు. కాని మొదటిసారి నాక్కూడా భవిష్యత్తు కనిపించింది. అకౌంట్స్లో నేను చేసింది మోసం, పిల్లల విషయంలో నువ్వు చేసింది పాపం. మోసానికి ఇంత పెద్ద శిక్ష ఉంటే పాపానికి ఎంత పెద్ద శిక్ష వేస్తారో ఆలోచించుకురాని. మీ తాత నన్ను బ్రతకనివ్వడే, మరి నన్ను ఏం చేస్తారో తెలీదు కాని ఈ ఇంట్లో మాత్రం ఉంచరు. కాలం మన మీద మరీ ఇంత పగపట్టిందేంటి గ్రాని? ఆలోచించుకోవడానికి గాని తప్పించుకోవడానికి గాని అవకాశమే లేకుండా చేసింది నేనే. శివన్నారాయణ గారి కాళ్ల మీద పడి నిజం చెప్పే టైం వచ్చిందనిపిస్తోంది. అప్పుడు నీకదే ఆఖరి రోజవుతుంది. ముసలోడి కోపం నేను ఊహించగలను. ఊహించగలవు గాని తట్టుకోలేవు. అంతకంటే వేరే దారి కనిపించడం లేదే. డాక్టర్ ఏం చెప్పిందో నువ్వు విన్నావు కదా. మనిషిని చంపేసేది వ్యాధి కాదు, భయం. నేను మా అమ్మని కాపాడాలి అంటే నేనే కన్న కూతుర్నై ఉండాలి. నేను కన్న కూతుర్ని కాదు. అలాగని నేనిప్పుడు సైలెంట్గా ఉండి రేపు టెస్టులు చేయించినప్పుడైనా నేను దొరికిపోతాను. నేను దొరికిపోతానన్న భయం మా అమ్మకొచ్చిన వ్యాధి కంటే పెద్దదిలా కనిపిస్తుంది. ఈ ట్రీట్మెంట్ జరగకపోతే ఆవిడ ఎన్నాళ్ళు బతుకుతుందో నాకు తెలియదు కానీ ట్రీట్మెంట్ జరిగితే మాత్రం మనం ఇప్పుడే పోతాం. ఏం చేద్దామో చెప్పు. చూసావా గ్రాని, నేను చెప్పింది విను, నేను చెప్పింది చెయ్యని నువ్వు కూడా ఏం చేద్దాం చెప్పు అన్నావంటే మనం ఏ స్థితిలో ఉన్నామో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ లేదు. శత్రువు కళ్ళు ముందు లేనప్పుడు చంపుతా పొడుస్తా అని ఎవరైనా అంటారు. శత్రువు కళ్ళు ముందున్నప్పుడు కూడా అదే మాట అనగలిగాడంటే అనేవాడి తెగింపు శత్రువు ధైర్యం కంటే గొప్పది. మనమిప్పుడు అలాంటి తెగింపుతోనే ఓ నిర్ణయం తీసుకోవాలి. అంత అవకాశం మనకుందంటావా? ఉంది. నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది?
చెప్తాను గ్రాని. అందులో నేనున్నాను కదా. నీకైతే ప్రమాదం రాదు. మరి ప్రమాదం ఎవరికి? చెప్పను. మళ్ళీ ఏం చేయబోతున్నావే? చెప్పను. అందరికీ నిజం చెప్పేస్తావా? నువ్వు నాలో ఏదైనా చూస్తావు గాని ఓటమని ఒప్పుకోవడం ఎప్పటికీ చూడలేవు. అయితే ఏం చేస్తున్నావో చెప్పు. చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు. జోస్నా, అరే జోస్నా! ఇది మళ్ళీ ఏదో తప్పు చేయబోతోంది. దీన్ని ఆపడం నా వల్ల కాదు. ఏంటి మాస్టారు బయటకు వచ్చేసావు? సుమిత్రకి క్యాన్సర్ అని డాక్టర్ చెప్పగానే నాకు ఫస్ట్ బ్రెయిన్ పనిచేయటం మానేసింది. ఆ తర్వాత జ్యోత్స్నే దీనికి పరిష్కారం అని చెప్పగానే భగవంతుడు జ్యోత్స్న జాతకాన్ని మరీ ఇంత గొప్పగా ఎలా రాశాడనిపించింది. ఏమైంది మాస్టారు? తన అదృష్టవంతురాలరా. ఇవేంటో తెలుసా? నీకు ఎవిడెన్సెస్ కనిపించట్లేదని చెప్పాను కదా, అవి ఇవే. ఇవెక్కడ దొరికాయి? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు కదా, కానీ మీ చెల్లెలు పట్టింది. స్వప్నం పట్టుకుందా? అవునరా. ఆ దొంగ ఎవడో కాదు, నా అల్లుడు. నా క్యాబిన్లో ఉన్న ఫైల్ కొట్టేశాడు. ల్యాప్టాప్లో జ్యోత్స్న చేసిన స్కామ్కి సంబంధించిన డేటా మొత్తం ఇదిగో ఈ పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇందులో ఫైల్స్ అన్ని డిలీట్ చేసేశాడు. ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ నా ఇంట్లోనే దాచాడు. ఏం జరిగిందో నాకు మొత్తం క్లారిటీ వచ్చింది మాస్టారు. నువ్వు అరెస్ట్ అవడానికి కారణం వైరా కాదు, జ్యోత్స్న చేసిన తప్పులు నేను బయట పెట్టబోతున్నావని జ్యోత్స్నకు ముందుగా కాశీ ద్వారా తెలిసింది. కాశీకున్న వీక్ పాయింట్ ఏంటి? చెప్పుడు మాటలను నమ్మటం. మీ మామగారి దగ్గర నువ్వు పిఏగా పనిచేయటం ఏంటని కాశీని రెచ్చగొట్టి వైరా దగ్గర జీఎం పోస్ట్ ఇప్పించింది. అందుకు కృతజ్ఞతగా కాశీ ఈ డేటాని జ్యోత్స్నకి ఇవ్వాలనుకున్నాడు. కానీ జ్యోత్స్న అసలు ప్లాన్ ఇది కాదు. కాశీని అడ్డు పెట్టుకుని వైరాతో ఫుడ్ కల్తీ చేయించి నిన్ను సీఈఓ పోస్ట్ నుంచి తప్పించాలనుకుంది. వాళ్ళు అనుకున్నదంతా పర్ఫెక్ట్గానే జరిగింది. కానీ వాళ్ళ ప్లాన్ ఎక్కడ మిస్ అయిందంటే, కాశీ నాకు దొరికిపోయాడు, జ్యోత్స్న తెలివిగా తప్పించుకుంది. వైరా కాశీ ఇరుక్కుపోయారు. అవునా, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే. కానీ అసలు దోషి మాత్రం ఇంట్లోనే ఉంది. సొంత కంపెనీలో డబ్బులు స్కామ్ చేయడం ఒక్కటే అంటున్నాను, ఫుడ్ కూడా కల్తీ చేసి రెస్టారెంట్ పరువు తీసింది. నీతో కూడా చెప్పకుండా అందరికీ ఒక బిగ్ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. కానీ కుమ్మంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేనేం చూస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. మీ తాతేమో నిన్ను కొట్టాడు, సుమిత్రేమో కింద పడిపోయింది. ఇక డాక్టర్ వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో మన ఇద్దరికీ తెలుసు కదా. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్. అవసరం లేదురా, వెళ్ళి పెద్ద ఆయనకి నిజం చెప్పేస్తాను. మాస్టర్, ఇది రైట్ టైం కాదు. జ్యోత్స్న ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశానురా. నీతో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని నిన్ను ఇంట్లో డ్రైవర్ని చేసింది. నేనంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను? ఇప్పుడే వెళ్ళి పెద్ద ఆయనతో నిజం చెప్పేస్తాను. ఆగండి మాస్టారు, నువ్వు నా వైపు నుంచి కాదు అతవైపు నుంచి ఆలోచించు. అతకొచ్చిన వ్యాధి గురించి తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా భయంతో ఉన్నారు. పైగా కూతురే తల్లిని కాపాడాలని డాక్టరే చెప్పారు కదా. ఇప్పుడు తాత ఏం నిర్ణయం తీసుకుంటాడు? జ్యోత్స్న ఇంట్లో నుంచి బయటికి ఎంటేయగలరా? కోడలికి ఎలా జరిగింది ఏంటా అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు మనవరాల గురించి తెలిస్తే తల బాదుకుంటాడు. నువ్వు చెప్పింది నిజమేరా. మనవరాలు ఎలాంటిదో తెలిస్తే మామయ్య గారు తట్టుకోలేరు. మాస్టర్, ఈ ఎవిడెన్సెస్ అన్నీ నీ దగ్గరే ఉంచు. వీటి అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను అనుకునే దాని ప్రకారం అయితే వీటి అవసరం రాకపోవచ్చు. నువ్వేమనుకున్నావు? అత్తకి బోన్ మ్యారో ఇవ్వాల్సింది జ్యోత్స్న కాదు, దీప. ఇప్పుడు ఖచ్చితంగా జ్యోత్స్న అసలు కూతురు కాదన్న విషయం బయటపడుతుంది. అప్పుడు జ్యోత్స్న చేసిన మోసం గురించి తెలియాల్సిన అవసరమే లేదు. నిన్నే అడిగేది. ఏం లేదు మాస్టారు, ముందు అత్త ప్రాబ్లం క్లియర్ అవునే, మనం తర్వాత మాట్లాడుకుందాం. సరేరా, నేను ఇంక బయలుదేరుతాను. మాస్టారు, నాకు చిన్న హెల్ప్ చేయండి. ఏంటది? దీపాన్ని కాస్త ఇంటి దగ్గర డ్రాప్ చేయి. అత్త గురించి తెలిసిన దగ్గర నుంచి తను అక్కడే ఏడుస్తూ కూర్చొని ఉంది. తను ప్రెగ్నెంట్ కదా, ఇక్కడే ఉంటే ఏడుస్తూ ఉంటుంది. సరేరా, నేను ఇక్కడే ఉంటాను. తాను రామను. అలాగే మాస్టర్. ఈ ఫైల్స్ గురించి మనిద్దరికీ తప్ప ఇంకెవరికి తెలియడానికి వీల్లేదు. అలాగే. మనకు అన్యాయం చేసిన వాళ్ళని కూడా మనం కాపాడాల్సి వస్తుందిరా. జ్యోత్స్న టైం బాగుంది. సరే, నువ్వు వెళ్ళి దీపని పంపించు.